ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువగా ఇష్టపడి తినే ఫాస్ట్ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, బేకరీ ఐటమ్స్, అలానే మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు దాంట్లో చూసే బ్రేక్ఫాస్ట్ మెన్యూ అయినా, లంచ్ మెన్యూ అయినా, డిన్నర్ మెన్యూ అయినా వీటన్నింటిలో కూడా చాలా ఎక్కువ భాగం 70, 80 అప్ టు 90% వరకు కూడా కార్బ్స్ నిండా ఫుడ్సే ఉంటున్నాయి. ఇలా కార్బ్స్ ఎక్కువగా తీసుకోవడం వలన అవి రక్తంలోకి గ్లూకోజ్ లాగా మారి ఈ ఎక్కువైన గ్లూకోజ్ని నియంత్రించడంలో మన శరీరంలో పొట్టలో ఉండే అతి చిన్న భాగమైన ప్యాంక్రియాస్ పై ఎలాంటి దుష్ప్రభావం కలిగిస్తుందో చూద్దాం. మన డైట్లో ప్రతినిత్యం చూసుకోవాల్సిన 3 మ్యాక్రోన్యూట్రియంట్స్ ప్రోటీన్, ఫ్యాట్ మరియు కార్బ్స్. ఈ 3 మ్యాక్రోన్యూట్రియంట్స్లో ప్రోటీన్, ఫ్యాట్ వెరీ ఎసెన్షియల్, కార్బ్స్ ఆప్షనల్. అంటే మన డైట్లో ప్రాపర్గా ప్రోటీన్, ఫ్యాట్ ఉందనుకోండి, కార్బ్స్ లేకపోతే మన లివర్ ప్రోటీన్, ఫ్యాట్ నుంచే కావచ్చు మన శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు నుంచి కూడా గ్లూకోజ్ని తయారు చేసుకోగలదు. ఈ ప్రాసెస్ని గ్లూకోనియోజెనిసిస్ ప్రాసెస్ అంటారు. గ్లూకో అంటే గ్లూకోజ్, నియో అంటే కొత్తది, జెనిసిస్ అంటే ప్రొడ్యూస్ చేసుకోవడం. అంటే లివర్ ప్రోటీన్, ఫ్యాట్ నుంచే కావచ్చు మన శరీరంలో నిల్వటువంటి కొవ్వు నుంచి కూడా కొత్త గ్లూకోజ్ని తయారు చేసుకోగలదు. అలా అని చెప్పి కార్బ్స్ని కంప్లీట్గా మానేయాల్సిన అవసరం లేదు. కార్బ్స్ అంటే టేస్ట్, కాకపోతే ఈ టేస్టీగా ఉండే కార్బ్స్ని మనం ప్రతినిత్యం చేసే పనికి తగ్గట్టుగా మన డైట్లో ఉండేటట్టు చూసుకోవాలి. అలా ఎందుకు వైపు చూద్దాం. ఎసెన్షియల్ ప్రోటీన్, ఫ్యాట్స్తో చాలా అవసరాలు ఉంటాయి. ఇలా ప్రోటీన్స్ అయితే కండరాల నిర్మాణానికి, సెల్స్ రిపేర్ అవ్వడానికి, ఇమ్యూనిటీ పెంచుకోవడానికి, హెయిర్, నెయిల్, స్కిన్ హెల్త్కి, హార్మోన్స్, ఎంజైమ్స్ ఉత్పత్తికి. ఫ్యాట్స్ అయితే ఎక్కువ కాలం ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వడానికి, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి కదా, ADEKని స్టోర్ చేసుకోవడానికి, హార్మోన్స్, ఎంజైమ్స్ ఉత్పత్తికి, ఇలా చాలా అవసరాలు ఉంటాయి. కానీ కార్బ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం వర్క్ చేసుకోవడానికి కావాల్సిన ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం మాత్రమే. ఇలా ప్రోటీన్స్, ఫ్యాట్స్తో చాలా ఎసెన్షియల్ అవసరాలు ఉంటాయి. కానీ కార్బ్స్తో ఇలాంటి ఎసెన్షియల్ అవసరాలు ఏముండవు. కార్బ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం జీర్ణక్రియలో భాగంగా ఇలా రక్తంలోకి గ్లూకోజ్ లాగా మారి ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ సహాయంతో కణం లోపలికి వెళ్ళి ఈ గ్లూకోజ్ మరియు మనం పీల్చే ఆక్సిజన్ రెండు కలిసి కణం లోపల ATPని ప్రొడ్యూస్ చేయడం. ATP అంటే కణం లోపల హీట్, ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం. ఇలా ప్రొడ్యూస్ అయిన కణం లోపల ఎనర్జీ శరీర అవయవాల ఎనర్జీకి ఉపయోగపడుతుంది. ఇలా శరీర అవయవాలకు ఉపయోగపడిన ఎనర్జీ మనం వర్క్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కార్బ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం మాత్రమే కాబట్టి మన కార్బ్స్ ఇంటేక్ అనేది మనం రెగ్యులర్గా చేసే పనికి సారూప్యంగా, అంటే ప్రపోర్షనేట్గా ఉండాలి. ఎక్కువ వర్కౌట్స్ చేసే వాళ్ళకి, ఎండలో కష్టపడి పనిచేసే వాళ్ళకి కొంచెం కార్బోహైడ్రేట్ ఇంటేక్ అనేది ఎక్కువ కావాలి. వర్క్ తక్కువ చేసే వాళ్ళకి ఈ కార్బ్స్ ఇంటేక్ అనేది తక్కువగా ఉండాలి. మన శరీరంలోని కణాలు ఎప్పుడు కూడా ఇలా క్లోజ్గా ముడుచుకొని ఉంటాయి. ఈ క్లోజ్గా ఉన్నటువంటి కణం లోపలికి కార్బ్స్ ద్వారా వచ్చిన గ్లూకోజ్ వెళ్ళి ఈ గ్లూకోజ్ మరియు ఆక్సిజన్ రెండు కలిపి ATPని ప్రొడ్యూస్ చేయాలంటే ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ హెల్ప్ కావాల్సిందే. అంటే ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ ఈ క్లోజ్గా ఉన్నటువంటి కణం యొక్క తలుపుల్ని తెరిచి కణం లోపలికి గ్లూకోజ్ పంపించి కణం లోపల ATP ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఈ ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ అనేది అన్ని ఆర్గాన్స్కి ఏం అవసరం ఉండదు. స్పెషల్లీ మనం వర్క్ చేసుకోవడానికి ఉపయోగపడే మజిల్, ఫ్యాట్ సెల్స్కి ఈ ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ హెల్ప్ కావాల్సిందే. మన దినచర్యలో మనం చేసే పనికి తగ్గట్టుగా ప్రపోర్షనేట్గా మన డైట్లో పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ అనుకోండి, మన ప్యాంక్రియాస్ చాలా స్మూత్గా వర్క్ చేస్తూ ఒక 120 ఇయర్స్ వరకు కూడా పనిచేస్తుంది. అలా కాకుండా టేస్ట్గా ఉన్నాయని చెప్పి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం, తక్కువ వర్క్ చేసామనుకోండి, ఈ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయడానికి ప్యాంక్రియాస్ చాలా ఎక్కువ ఒత్తిడికి గురవుతూ ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తూ కణాలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురై ఈ క్రానిక్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణమవుతాయి. ప్యాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ని ఎందుకు ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుందో అర్థం కావడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చేసే పవిత్ర హోమంతో డిస్కస్ చేస్తాను. మనందరికీ తెలిసిన ఈ పవిత్ర హోమ ప్రక్రియను చూడండి. ఈ హోమ ప్రక్రియలో హోమజ్వాల, ఫైర్ని ప్రొడ్యూస్ చేయడానికి కావలసినవి హోమంలో యూజ్ చేసే స్టిక్స్ అంటే సమిదలు మరియు గాలిలోని ఆక్సిజన్. ఈ స్టిక్స్ మరియు ఆక్సిజన్ రెండు కలిసి ఈ హోమంలో ఫైర్ని ప్రొడ్యూస్ చేయడానికి హోమం చేసే వ్యక్తి, హోమకర్త యూజ్ చేసే హెల్పర్, హోమంలో యూజ్ చేసే నెయ్యి. హోమకర్త, హోమం చేసే వ్యక్తి ఇక్కడ హోమంలో ఎంత ఫైర్ కావాలనో దానికి తగ్గట్టుగానే హోమంలో నెయ్యిని వాడతాడు కదా. అంటే ఈ హోమంలో యూజ్ చేసే స్టిక్స్, గాలిలోని ఆక్సిజన్, హోమంలో యూజ్ చేసే నెయ్యి మరియు ఫైర్, వీటన్నింటి మధ్య ఒక ప్రాపర్ బ్యాలెన్స్ ఉంటుంది. అంతే కదా, ఇక్కడ ఫైర్ ఎంత కావాలో దానికి తగ్గట్టుగానే
ఇక్కడ హోమకర్త హోమంలో నెయ్యిని వాడతాడు. ఇప్పటి వరకు చూసిన ఈ పవిత్ర హోమ ప్రక్రియను శరీరంలోని ట్రిలియన్స్ కణాల్లో జరిగే జీవ ప్రక్రియతో ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. హోమం జరిగే ప్రదేశం హోమగుండం, శరీరంలోని ట్రిలియన్ కణాలు. హోమజ్వాల ఫైర్, శరీరంలోని కణాల్లో మనం వర్క్ చేసుకోవడానికి ప్రొడ్యూస్ చేసే ఏటీపీ ఎనర్జీ. హోమంలో కావాల్సినవి స్టిక్స్ మరియు గాలిలోని ఆక్సిజన్ కదా. సేమ్ అలానే శరీర కణాల్లో ఏటీపీని ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సినవి మన డైట్లో కార్బోహైడ్రేట్స్ ద్వారా వచ్చినటువంటి గ్లూకోజ్ మరియు మనం పీల్చే ఆక్సిజన్. హోమకర్త అంటే హోమం చేసే వ్యక్తి మన శరీరంలోని పొట్టలో అతి చిన్న భాగమైన ప్యాంక్రియాస్. హోమజ్వాల ఫైర్ని ప్రొడ్యూస్ చేయడానికి హోమకర్త యూజ్ చేసిన హెల్పర్ హోమంలోని నెయ్యి. సేమ్ అలానే శరీర కణాల్లో ఏటీపీని ప్రొడ్యూస్ చేయడానికి హెల్పర్ ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్. పవిత్ర హోమంలో చూసినప్పుడు హోమం చేసే వ్యక్తి హోమజ్వాల అంటే హోమంలో ఎంత ఫైర్ ప్రొడ్యూస్ అవ్వాలో దానికి తగ్గట్టుగానే దాంట్లో నెయ్యి వేశాడు కదా. సేమ్ అలానే మన శరీర కణాల్లో కూడా ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ కావాలో దానికి తగ్గట్టుగానే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసేటట్టుగా డిజైన్ ఉంటుంది. ఈ రోజుల్లో మనం రెగ్యులర్గా చేస్తున్న చాలా సింపుల్ మిస్టేక్, కష్టపడి పనిచేసేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఈ వర్క్కు ఉపయోగపడే ఏటీపీ ఎనర్జీ కణాల్లో ప్రొడ్యూస్ అవ్వాల్సింది తక్కువ, కానీ ఈ ఎనర్జీ ఏటీపీకి కావలసిన గ్లూకోజ్ ఇచ్చే కార్బోహైడ్రేట్ ఇంటేక్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే కార్బ్స్ ఇంటేక్కి మరియు మనం చేసే పనికి మధ్యలో బ్యాలెన్స్ సారూప్యత మిస్ అవుతుంది. కార్బ్స్ ఇంటేక్ ఎక్కువ అవుతే రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది. కానీ ప్యాంక్రియాస్ ఎప్పుడు కూడా మన శరీరంలో ఉన్న 5 లీటర్స్ బ్లడ్లో 7 గ్రామ్ మించకుండా షుగర్ ఉంటట్టు చూసుకోవాలి కదా. ఈ టార్గెట్ రీచ్ అవ్వడానికి కణాలకి గ్లూకోజ్ అవసరం లేకుండా ప్యాంక్రియాస్ ఎక్కువ స్ట్రెస్ గురవుతూ ఎక్కువ ఇన్సులిన్ ద్వారా కణాల్లోకి ఫోర్స్ఫుల్గా గ్లూకోజ్ని పంపించడానికి ట్రై చేస్తుంది. కణాలకి ఎక్కువ గ్లూకోజ్ అవసరం లేదు కదా. ఈ ఎక్కువ ఇన్సులిన్ గురైనప్పుడు క్రమక్రమంగా ఇన్సులిన్ యొక్క మాట వినకుండా అయిపోవడాన్ని, అంటే కణ తలుపులు తెరవకపోవడాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఈ రోజుల్లో మనం వింటున్నటువంటి 90% వరకు క్రానిక్ ప్రాబ్లమ్స్, కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్తోనే స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద అవగాహన కోసమని ఈ డీటెయిల్ వీడియోని నేను క్రియేట్ చేశాను. నా ఈ ప్రయత్నం నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీ లైక్స్, కామెంట్స్ ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ని క్రియేట్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. అన్నట్టు ఈ వీడియోలో ప్యాంక్రియాస్ 5 లీటర్స్ బ్లడ్లో 7 గ్రామ్ మించకుండా షుగర్ ఉంటట్టు చూసుకోవాలన్నాను కదా. అలా ఎందుకో ఈ డీటెయిల్ వీడియోని చూడండి. థ్యాంక్ యూ.